లడ్డు తయారు చేయడం అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంది లడ్డు తయారు చేయడం, చాలా ఈజీ. దీంట్లో వీడియోలో చూసి మీరు సింపుల్గా ఇంట్లో నేర్చుకోవచ్చు. కొంచెం నేను ఎంత కష్టపడి చూపిస్తాను. ఒక లైక్ అయితే కొట్టుండండి. లైక్ కొడితే ఎంతమంది లైక్ చేశారని తెలుస్తుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి అండి. అందరికీ నమస్తే. ఈరోజు అయితే లడ్డు తయారు చేయబోతున్నాము. బూందీ లడ్డు మనం కొంచెమే తయారు చేసినాము. ఆ రోజు కుదరక కొంచెం వీడియో పెట్టినది. ఈరోజు ఫుల్ లడ్డు తయారు చేసేది పెడుతున్నాను. దాంట్లో పాకం ఎలా వచ్చేది అది మీకు ఎలానో చూసి క్లియర్గా చూసి ఫుల్ వీడియో పెడతాండి. చూసి మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో. ఇదండి కిలో శనగపిండికి 2 కిలోలు షుగర్ వేసుకోవచ్చు. అంటే మేము వేసుకుంటున్నాం 2 కిలోలు. మీరు ఇంట్లో చేసుకునేవాడు కిలోకి కిలోన్నర షుగర్ వేసుకోవచ్చు. అంటే తక్కువ, మేము ఈ షాప్ కాబట్టి 2 కిలోలు వేస్తాం మేమైతే. అట్లా మీరైతే కిలోన్నర వేసుకుంటే సరిపోతుంది. కిలో శనగపిండికి 2 కిలోలు షుగరు మేము వేసుకునేది. మీరు చేసుకోవాలంటే ఒక 1/2 కిలో తక్కువ చేసి వేసుకోవచ్చు. ఇదండి కొలతలు అయితే. మొన్న దుర్గావతి గారు చెప్పారు బూందీ మిఠాయికి మీరు కొలతలు ఏం చెప్పలేదనని. దాంట్లో నేను మర్చిపోయానండి. అది కూడా సేమ్ బూందీ, కిలో బూందీ తీసిన కిలో బూందీకి కిలో బెల్లం పట్టిద్దండి. దానికి కూడా దాని ప్రకారం పాకం చూసుకొని తీసుకోవచ్చండి. ఇవ్వండి శనగపిండి అయితే. ఇది మామూలుగా 1 కిలో శనగపిండికి వచ్చి 4 కిలోలు లడ్డు అవుతుంది ఈజీగా. ఆయిల్ అంతా షుగర్ కలిపి 4 కిలోలు అవుతుంది. అంటే మేము ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు ఇది 2 కిలోలు వేసుకున్నాం. దీన్ని షాపు కాబట్టి మేము ఎక్కువ తయారు చేస్తున్నాం. మీరు తయారు చేసుకుంటే సింపుల్గా ఇంట్లో తక్కువ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అదండి వాటరు ఇట్లా మీకు సరిపడా కలుపుకోవచ్చు. దీన్ని సుమారుగా అందాజ కంటే ఈ మగ్గుతో 3 మగ్గులు పడతాయి అనుకోండి. అందాజుగా 2.5 మగ్గులు 3 మగ్గులు సుమారు చూసి కలుపుకోవాలి అందాజ. ఇవన్నీ ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలా. మరి లూజ్ ఉన్న బూందీ మరి రౌండ్ రాదండి. మినిమం ఇట్లా ఉండాలా. అంటే 1 కేజీ ఇవి ఇట్లా కలుపుకోవాలా. అంటే అందాజ దీంతో ఈ మగ్గుతో పోస్తే కిలోకి 1 మగ్గు అయితే సరిపోయారండి నీళ్ళు. ఇంతే ఉండాలన్నమాట. ఎందుకంటే మరీ జారుంటే మీకు బూందీ రాదు సరిగా. చూసేసుకోవాలి. ఇదండి ఇట్లా కలపాలా. ఉండలా కొంచెం కొంచెం ఉన్నాయి. మేము ఇదండి ఇట్లా వేసుకోవాలి బూందీ. బూందీ తింటే సింపుల్గా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో చేసే వంట కంటే పెద్ద ఇదేం కాదు. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదండి నా వీడియో చూసి అయితే దుర్గావతి గారు 4 కిలోలు అరిసెలు చేశారంట. అవి వచ్చినందుకు చాలా సంతోషం అండి. మా వీడియో చూసి నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను థ్యాంక్స్ అండి. చిలుకూరు దుర్గావతి గారు మా వీడియోలు చూసి గవ్వలో ఇంకొక ఐటమ్ ఇది 1 కిలో అరిసెలో గవ్వలో మీ వీడియో చూసి నేర్చుకున్నాం. మేము చూసి పర్ఫెక్ట్గా వచ్చినాయండి మీరు అని చెప్పారు. అలానే అందరూ నేర్చుకోవాలండి. నాకు కూడా కొంచెం అలా మెసేజ్ పెడుతుండాలి. చాలా సంతోషంగా ఉందండి మీరు అలా మెసేజ్ పెట్టినందుకు. అలానే ఇంకా నేర్చుకోవాలి, చాలామంది నేర్చుకోవాలని నా ఆశ, నా కోరిక కూడా. థ్యాంక్స్ అండి.
కామెంట్ అనబోయి నేను మెసేజ్ అంటానండి. ఇప్పుడు దాకా నాకు అలవాటు లేదు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం పక్కన నేర్చుకుంటా. నేను చేసిన ఐటమ్ మీరు చూసి నేర్చుకున్నాండి. నాకు వచ్చిన కొద్దిపాటి ఐటెంలో మేము మీకు చూసింది ఇదండి. 4 కిలోల షుగరు, అది పిండి 2 కిలోలు వేసినాం కదా, దానికి 4 కిలోల షుగర్. ఇది దీన్ని నీళ్ళని పోసుకోవచ్చు అంటారేమో. దీనికి కూడా అంతే, 1 లీటర్ సుమారు పోసుకుంటే సరిపోతుందండి 4 కిలోలకి. ఈ 2 కిలోలు కాబట్టి సగం పోసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ అవసరం లేదండి. లక్ష్మీ కేవీ గారు కూడా అడిగారండి దీంట్లో సోడా వేయాలా అని. సోడా ఏం అవసరం లేదండి, దీంట్లో కూడా సోడా అవసరం లేదు. ఆయిల్ అనేది వేడుకుంటే సరిపోతుంది. చాలామంది కొంచెంమంది మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ అండి ప్రసన్న శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు. నాకు మళ్ళా బిఎస్ భాస్కర్ రావు గారు కూడా చెప్పారు. థ్యాంక్స్ అండి. గౌరవ గీత బాగున్నాయని బాగా చెప్పారు భాస్కర్ రావు గారు, థ్యాంక్స్ అండి. పెనుగొండ అని ఒక పాప పెట్టిందండి, ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకళ్ళు కూడా తమ్ముడు చాలా బాగుంది అని చెప్పి పెట్టారు భాస్కర్ రావు తర్వాతగా ఇంకొకళ్ళు కూడా. చాలా సంతోషం అండి. అన్నయ్య తమ్ముడు అని చక్కగా వరుస కలుపుకుంటారు, రిలేషన్ లాగా మీరు ప్రోత్సహిస్తున్నారు నన్ను. చాలా సంతోషంగా ఉందండి. పాపం దగ్గరకు వచ్చిందండి. ఇది కలర్ అయితే వేసుకోవాలా అంటే మీరు ఇంట్లో చేసేవాడు కలర్ అయితే అవాయిడ్ చేయండి, కలర్ వేయకూడదు. మేము షాపు కాబట్టి కలర్ లేకపోతే చాలా పాతయ్య అని అంటుంటారు, అందుకని కలర్ వాడాల్సి వస్తుంది. మీరు ఇంట్లో తయారు చేసేవాడు కలర్ అసలు ఏంటో కూడా వాడద్దు, ఫుడ్ కలర్. కొంచెం నీట్గా మీరు చేసుకోండి. కలర్ ఎక్కువ వచ్చి వాడుకోవడం మంచిది కాదు. అదండి పాకం అయితే దగ్గరకు వస్తుంది, వచ్చేసిందండి పాకం. ఇదండి పాకం. ఇదండి వచ్చింది, అంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక 2 గంటన్నరలో కట్టడానికి అయితే సరిపోతుంది. కొద్దిగా తక్కువ తీస్తే మీకు ఇంకా 3-4 గంటల తర్వాత కట్టుకోవచ్చు. ఇట్లా ఎంతకంటే కొంచెం ఎక్కువ వస్తే ఇక మిఠాయి అయిపోతుంది అనమాట. ఇది బూంది అంటే మేము ఇప్పుడు 1 గంటలో కట్టడానికి ఈ పాకం ఇదండి. మీరు కొద్ది పలసగా తీసుకుంటే ఇక్కడ ఒక 2-3 గంటల తర్వాత కట్టుకోవచ్చు. ఇదండి బూందీ అయితే. అది నల్లగా పడేసి ఇదండి బూందీ అయితే. బూందీ కూడా ఎక్కువసేపు ఆరకూడదు. ఇది దీంట్లో నెయ్యి, ఇప్పుడు ఈ పాకంలో నెయ్యి, కిస్మిస్, కాజు మీరు ఏది కావాలంటే వేసుకోవచ్చు. అడిషనల్గా మేమైతే మామూలుగా ఇది ఈ నెయ్యి వేయము, కిస్మిస్ ఒకటే వేస్తాను మేము. ఇది ఒక అర్ధగంట 2 గంటలో కట్టేసేస్తాము. పాకం చూపించిన మీకు చెప్పిన కదా అంతే. అట్లా ఇదండి లడ్డు తయారు చేయడం అయితే. ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే మీరు ఎంతమంది చూసింది, ఎంతమందికి నచ్చింది అనేది నాకు అర్థమవుతుంది. ఇదండి లడ్డు అంతా చుట్టేదాకా అయితే వీడియో చాలా లాంగ్ అయిద్దని చెప్పి కాపుతున్నా. మీకు లడ్డు మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇంకా చూపిస్తా. ఓకే అండి, లడ్డు అయితే తయారు చేయడం అయిపోయిందండి. ఈరోజు అయితే లడ్డు అయిపోయింది తయారు. ఒక లైక్ అయితే కొట్టండి.
కొంచెం నేను కష్టపడడానికి కొంచెం లైక్ అయితే కొట్టండి. లైక్, కామెంట్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి క్లియర్గా రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు లడ్డు. మా లడ్డు చూశారు కదా. అంటే మీకు కావాలంటే నేను చెప్పిన కదా, దాంట్లో కాజు, నెయ్యి, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు. అంటే మేము ఇచ్చే రేటు కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని ఇట్లా ప్లేన్ చేసి ఇస్తున్నాం. ఇక అది దీని గురించి మళ్ళీ ఇంకేమైనా అడుగుతారని చెప్తున్నా. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, వెరైటీగా చేసుకోవచ్చు ఇవన్నీ నేను చెప్పినవన్నీ. ఓకే అండి, ఒక లైక్ అయితే కొట్టండి.